ఆల్రెడీ 2 చెక్స్ వేశారు. ఇప్పుడు రాజ్ పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళు కూడా వేయబోతున్నారు, ఎందుకంటే చెక్స్ బౌన్స్ అయిందంట. అండ్ మాకు ఇప్పుడు ₹1,00,00,000 వరకు ఇంటి మీదే అప్పు ఉందండి. ఇన్ని రోజులు మేము చెప్పలేదు, పర్సనల్ విషయం కాబట్టి ఎందుకు పరుగు పోతుందని చెప్పలేదు. ఈ రోజున వాళ్ళు మా ఇల్లు అని వచ్చి చెప్పారు కాబట్టి ₹1,00,00,000 10 సంవత్సరాల ముందు ₹1,00,00,000 కొన్న ఇల్లు ఇది పెడితే మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ₹1,00,00,000 తీసుకున్న అప్పుకి మరి ఎన్ని కోట్లు ఇప్పుడు రాజ్ వచ్చి బయటకు కడతాడో నేను చూస్తాను. ఇప్పుడు రాజ్కి అగేన్స్ట్గా నేను ఫైట్ చేస్తాను. ఆ ₹1,00,00,000కి ఇన్ని రోజులు తీసుకున్న వడ్డీ కూడా నేను కట్టిస్తాను. ప్రతిదానికి నోట్స్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, రాజ్ చెక్స్ ఉన్నాయి, రాజ్ వాళ్ళ పేరెంట్స్ చెక్స్ ఉన్నాయి. రాజలక్ష్మి గారు కానివ్వండి, బసవరాజ్ మిడమర్తి గారు కానివ్వండి, అందరు చెక్స్ ఉన్నాయి. వాళ్ళందరిపైన ఇప్పుడు చెక్ బౌన్సెస్ కేసెస్ కూడా వేస్తున్నారు. మండే నుంచి రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన చెక్ బౌన్సెస్ కేసెస్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయి. మేము 1.5 తీసుకున్నామండి, రూపాయి 1.5 లెక్క తీసుకున్నారు. అంటే మా దగ్గర ఇబ్బందులు అయినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు అయినప్పుడు, అండ్ రాజ్ తరుణ్ ఒక ప్రొడ్యూసర్కి 25 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడు. సో రాజ్ తరుణ్ మేనేజర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు డబ్బులు కట్టాలి అని అన్నప్పుడు రాజ్ తరుణ్ దగ్గర డబ్బులు లేవు. అప్పటికప్పుడు అతనికి 25 లక్షలు కట్టాలి అన్నప్పుడు మంత్రిగారి తాలూకా దగ్గర నుంచే ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. ఎవరికి? రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్కి తెలిసే ఉండొచ్చు అండి, బట్ రాజ్ తరుణ్కి అయితే తెలుసు, ఎందుకంటే సంతకాలు పెట్టింది అతనే. అఫిడవిట్లో సంతకాలు పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ 2021లో అండి, 2021లో తీసుకున్నాం. మంత్రి గారి సమక్షంలోనే తీసుకున్నాము. ప్రస్తుత మంత్రి అండి. సో ప్రస్తుత అవునండి, వాళ్ళ సమక్షంలోనే తీసుకున్నాము. మొత్తం 55 lakhs అయింది. దానికి ఇంట్రెస్ట్ మరి 2 years నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టినా సరే నేనైతే హౌస్ రాజ్ తరుణ్కి అయితే ఇవ్వను. ఎందుకంటే నా పరిస్థితి ఏంటి అన్నది నా కేసు తేలే వరకు అయితే ఇవ్వను. నేను తిరిగి వాళ్ళని కోరింది అదే. నేను ఆడపిల్లగా ఇంకా మరి నాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను సేఫ్గా కూడా ఉండాలి. కాబట్టి ఇక మీదట నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏంటి అన్నది నేను ప్రైవేట్గా ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. హౌస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అండ్ పావని బోల్వాడ్లో విల్లా నెంబర్ 13 లావణ్య ఇల్లు కాదు, రాజ్ తరుణ్ ఇల్లు కాదు. ఇల్లు ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఎవరైతే అప్పు తీసుకున్నామో వాళ్ళే 1 weekలో ఆక్యుపై చేస్తున్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాజ్ తరుణ్ పేరు మీద ఉన్నప్పటికీ దాంట్లో మేము గడువులోపు కట్టనప్పుడు ఆక్యుపై చేసుకోవచ్చు అన్న కండిషన్స్ అప్లైస్లో కూడా రాజ్ తరుణ్ సైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు మరి వాళ్ళకే చెందుతుందండి ఒరిజినల్.